ఒకప్పుడు ఈ భూమి మనుషులది కాదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ గ్రహానికి యజమానులం మనమే అని. మన రాకముందు 150 మిలియన్ సంవత్సరాలు కొనసాగిన ఒక మహాయుగం ఉంది. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మనుషులు లేరు, యంత్రాలు లేవు, కాలుష్యం అస్సలే లేదు. అక్కడ అడవులు సముద్రంలో విస్తరించి ఉండేవి. గాలి ఆక్సిజన్తో పూర్తిగా నిండిపోయి ఉండేది. పెద్ద పెద్ద ఆకారం కలిగిన జంతువులు ఉండేవి. మన కళ్ళతో చూడనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. ఒకానొక టైంలో మన పూర్వీకులు ఈ భూమి మీద చాలా పెద్ద ఆకారం కలిగిన జంతువులు ఉండేవి. అవి మనుషుల కన్నా వందల రెట్లు భారీ ఆకారంతో మరియు ఇప్పుడు కాలంలో చూస్తే ఎన్నో బిల్డింగ్ల కంటే చాలా ఎత్తుగా ఉండేవి. కానీ మన సైన్స్ బుర్రకి ఏ ప్రూఫ్స్ లేకుండా మనం ఏమీ నమ్మం. ఒకసారి ఆలోచించండి, ఒక ఉదయం అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూస్తే అది భూకంపం కాదు, డైనోసార్స్ యొక్క అడుగుల చప్పుళ్ళు. 100 అడుగుల పొడవు, భవనాలంత ఎత్తు. అవి శ్వాస తీసుకుంటే గాలి దిశే మారిపోతుంది. వాటి ముందు ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా పనికిరావు. అలాగే ఈ కాలం సముద్రంలో ఉండే పెద్ద పెద్ద షార్కులు, తిమింగలాల కంటే కూడా ఇవి చాలా పెద్ద ఆకారం కలిగినవి. నేను చిన్నప్పుడు సినిమాల్లో చూసినప్పుడు నిజంగా డైనోసార్స్ అనేవి ఉంటాయా, ఒకవేళ ఉంటే ఎందుకు ఈ కాలంలో అవి అంతరించిపోయాయి అని ఆలోచించేవాడిని. కానీ పెద్దయ్యాక తెలిసింది ఏంటంటే ఏ జీవికైనా అది నివసించడానికి ప్రకృతి సహాయం ఉండాలి. ఒకవేళ గాలిలో గాని లేదా అవి తాగే నీటిలో గాని ఎటువంటి కలుషితం ఏర్పడినా వాటి యొక్క జీవనం కష్టతరం అవుతుంది. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఎన్నో జీవులు ఈ కాలంలో అంతరించిపోయాయి. అలాగే కొన్ని ఇతర దేశాలైన చైనా, జపాన్ నమ్మేది ఏంటంటే ఈ డైనోసార్స్ అనేవి కేవలం పెద్ద పెద్ద ఆకారం కలిగిన జంతువులు మాత్రమే కాదు, వీటికి పక్షులలాగా ఎగిరే రెక్కలు కూడా ఉంటాయని, అలాగే ఇవి నోటి నుంచి అగ్నిని కూడా వదులుతాయని నమ్ముతారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో వీటిని దైవ స్వరూపాలుగా కూడా భావించి పూజలు చేస్తారు. చైనాలో చాలా టెంపుల్స్ లో ఆ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ లో మనం ఈ డైనోసార్స్ బొమ్మలను చూస్తుంటాం. వాటిని వాళ్ళు అగ్ని దేవతలు అని పూజిస్తారు. ఇంకా మనం డైనోసార్స్ తీసుకునే ఆహారం గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో మనుషుల జీవనం ఉండేది కాదు కనుక అది కేవలం ప్రకృతి నుంచి వచ్చే ఫలాలు మాత్రమే, అలాగే జంతు మాంసం తిని బ్రతికేవని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ రోజు మనం అడవికి రాజు సింహం అని అనుకుంటున్నాం, కానీ ఒకానొక టైంలో అన్నిటినీ భయపెట్టే ఈ డైనోసార్స్ అప్పటి యుగానికి కింగ్స్. ఈ రోజు అన్నిటికంటే పెద్ద గుడ్డు ఆస్ట్రిచ్ అని నమ్ముతాం, కానీ ఒక డైనోసార్ గుడ్డు 6 అడుగుల మనిషి కంటే ఎత్తుగా ఉంటుంది. ఇలా డైనోసార్స్ గురించి చేసిన పరిశోధనల్లో ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. వీటి గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే తర్వాత మీకు ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.